కాంగ్రెస్ పార్టీ అంటేనే అంతర్గత పోరుకు నిదర్శనం అంటుంటారు. మరి అలాంటి పార్టీలోని నేతలను రేవంత్ కంట్రోల్ చేయగలరా? నిన్నటి వరకు కేసీఆర్కు దీటైన నాయకుడు లేరని అనుకున్న వారికి రేవంత్ రెడ్డి రూపంలో అంతకు మించిన నాయకుడు కనిపిస్తున్నాడా? అధిష్టానం రేవంత్ సమర్థతను గుర్తించే సీఎం పీఠాన్ని కట్టబెట్టిందా? టేక్ ఏ లుక్. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్య పార్టీ. అక్కడ ఏదైనా చేయొచ్చు, ఎంత మాటైనా అనొచ్చు, నాయకత్వంపై విమర్శలు చేయొచ్చు. అలాంటి కాంగ్రెస్ నేతలను రేవంత్ కంట్రోల్ చేయగలరా అంటే ఖచ్చితంగా చేయగలరన్న సమాధానం వినిపిస్తోంది. తామెప్పటినుంచో కాంగ్రెస్లో ఉన్నామన్న ఒకే ఒక్క పాయింట్ను పట్టుకుని తమకు ప్రాధాన్యం కావాలి, పదవులు కావాలంటూ పార్టీలు రచ్చ చేసేవారు అధికం. వారి విషయంలో రేవంత్ ఎలా డీల్ చేస్తారో అనేది ఇప్పుడు ప్రశ్నగా మారినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేవంత్ రాజకీయాల్లో వచ్చి 17 సంవత్సరాల కాలంలో సీఎం సీటుపై కూర్చోవడం ఆషామాషి విషయం కాదు. అందులోనూ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన 6 సంవత్సరాల్లోనే సీఎం పీఠం దక్కించుకోవడం చిన్న విషయం కాదు. రేవంత్ దాన్ని చేసి చూపించారు. 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నారు. పార్టీలో చేరిన చాలా కాలం వరకు రేవంత్ ఖాళీగా ఉన్నారు. చివరకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి చేతులు కట్టేశారు. ఆ సమయంలో ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారన్న ప్రచారానికి కాంగ్రెస్ నేతలు విస్తృతం చేశారు. అయినా సరే వీటన్నింటినీ తట్టుకుని రేవంత్ నిలబడ్డారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలిగారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి రాజకీయాలేవి పూలపాన్పు కాలేదు. కష్టాలను అధిగమించి ఈ స్థాయికొచ్చారు. ఆయనేమి రాజకీయ కుటుంబంలో పుట్టలేదు. ఆర్థికంగా శ్రీమంతుడూ కాదు. స్వయం కృషితో ఎదిగారు. మొదట టీఆర్ఎస్లో పనిచేశారు. కానీ కేసీఆర్ గుర్తించలేదు. దీంతో రేవంత్ తన సొంత రాజకీయ పంతాతో ముందుకు కొనసాగారు. మొదట జెడ్పీటీసీగా, తర్వాత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. తర్వాత టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అనుకున్నది సాధించగలిగారు. ఒకటి మాత్రం నిజం, నిన్నటి వరకు కేసీఆర్కు మించిన నాయకుడు తెలంగాణలో లేరు అన్నది ఒక విశ్లేషణ అయితే, ఇప్పుడు మాత్రం కేసీఆర్కు ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చాడన్నది మరో విశ్లేషణ అయ్యింది. కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను తట్టుకోగలడా అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే ప్రాథమిక స్థాయిలోనే అన్ని రకాల రాజకీయాలను చవిచూశారు. అంతేకాకుండా ఎన్నెన్నో వేధింపులు, కేసులు, జైలు జీవితం అనుభవించారు. కాంగ్రెస్ రాజకీయాలను అవపోసన చేసుకున్నారు. అందుకే తెలంగాణపై రేవంత్ రెడ్డి బలమైన ముద్ర చూపుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి రేవంత్ మార్క్ రాజకీయం ఎలా ఉండబోతుందనేది వేచి చూడాలి.